పోతిన వెంకటరామారావు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. పోతిన వెంకటరామారావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సమస్యల హారంలో స్వాగతం పలుకుతున్నామని, దేశానికి ప్రధాని అయి ఉండి సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయవాడ నగరానికి వచ్చి రోడ్ షో చేస్తున్నందుకు ఆయన్ని అభినందిస్తున్నామన్నారు. ఇంత దూరం వచ్చిన ప్రధాని మోదీ తన పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తే ఇంకా మేలు జరుగుతుంది అని, కేవలం బందర్ రోడ్డులో రోడ్ షో చేస్తే ఎవరికి ఉపయోగమని అన్నారు. ఎంతకాలం ఆంధ్రప్రదేశ్ని పట్టించుకుని ఆయన ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వస్తారని, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, నిర్దిష్ట రైల్వే జోన్ కల్పించకుండా ఇక్కడికి వచ్చి ఏం లాభమని, అమరావతికి స్వయంగా తానే వచ్చి నాడు శంకుస్థాపన చేసి 10 ఏళ్ల వరకు నోరెందుకు మెదపలేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అమరావతి రాజధానిపై ప్రకటన, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తదితర అంశాలు ప్రచారానికి రావాలన్నారు. లేదా కనీసం ఇక్కడికి వచ్చాక ఈ సమస్యలన్నింటినీ ప్రస్తావించాలి అని డిమాండ్ చేశారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ రద్దు చేస్తామన్న తర్వాత ఏ ముఖం పెట్టుకుని ఏపీలో ముఖ్యంగా విజయవాడ పశ్చిమలో ప్రచారం చేస్తారని, ఇక్కడ ఒక ఆర్థిక నేరగాడికి ఎన్డీఏ కూటమి నుండి అసెంబ్లీ టికెట్ ఇచ్చి ఆయన కోసం ప్రధాని ప్రచారానికి రావడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో దక్షిణామూర్తి శ్రీధర, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి జై భారత్ నేషనల్ పార్టీ మహంత్ నాయర్, జై భారత్ స్టేట్ లీగల్ ప్రెసిడెంట్ రవికిరణ్, రాష్ట్ర కార్యదర్శి పసుపుల సుబ్బారాయుడు, రాష్ట్ర కోఆర్డినేటర్ మరియు ఇతరులు పాల్గొన్నారు. నా పేరు పోతిన వెంకటరామారావు. జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నా. ఇది జేడి లక్ష్మణ గారి పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నా. మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అండి. నా బ్యాలెట్ నెంబర్ 10గా ధృవీకరించబడినది. మేము విజయవాడ పశ్చిమ నియోజకవర్గమే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు అందరికీ కూడా ఒక్క అవకాశం ఇవ్వండి. బ్యాటరీ టార్చ్కి ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తున్న నా సోదరులకి సోదరిమణులందరికీ కూడా బ్యాటరీ టార్చ్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుతూ ఈరోజు రెండు విషయాలు చాలా బ్రీఫ్గా మీతో మాట్లాడదచ్చాను. ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు రాష్ట్రం ఎలా ఉందంటే రోజు రోజుకి దిగజారిపోతా ఉంది. అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు నష్టపోయారు, యువత నష్టపోయింది, మహిళలు నష్టపోయారు, కార్మిక కర్షక వర్గాలు నష్టపోయినాయి, రైతాంగం నష్టపోయింది. ఇన్ని నష్టాలు జరగడానికి మూల కారణమైన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం. మొట్టమొదట ఎందుకంటే ఇంటికి పెద్ద తండ్రి కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఇంటి యజమానులు కరెక్ట్గానే బాగుంటారని చెప్పేసి మనం అందరం భావించే సాంప్రదాయం ఉన్న భారతదేశం మనది. మరి ఆయనే రకరకాల ఆలోచనలతో మన రాష్ట్రాన్ని చిన్నచూపు చూడటం, మన రాష్ట్ర విధానాల మీద నీళ్లు చల్లడం, మన రాష్ట్రానికి ఏదైనా బెనిఫిట్ జరుగుతుంటే చేయకపోవడం, అన్ని రకాలుగా రాష్ట్రానికి ప్రజలకి తీవ్రంగా అన్యాయం చేసిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు విడిపోయిన తర్వాత వాళ్ళ గుర్తుకొచ్చింది వాళ్ళ రాష్ట్రం ఏంటనేది. 2019లో కూడా వచ్చారు, అప్పుడు కూడా ఎలక్షన్ ఇదే టైంలో వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. దేనికి వస్తున్నారండి ప్రధానమంత్రి గారు? ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తున్నారా? అసలు దేనికి వస్తున్నారు ప్రధానమంత్రి గారు? 2 సమాధానాలు కావాలి ఖచ్చితంగా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి 2 సమాధానాలు కావాలి. నెంబర్ 1, మీరు ప్రత్యేక హోదా ఇస్తానని 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి మీరు మాకందరికీ మాట ఇవ్వడమే కాదు, అక్కడ పార్లమెంట్లో కూడా మీరు అందరూ ధృవీకరించారు. మరి ఆ రోజు ప్రత్యేక హోదా రాలేదు. మరి వెంకటేశ్వర స్వామి సాక్షిగా 2019లో ఇదే ఎలక్షన్ క్యాంపెయిన్లో మీరు మాట ఇచ్చారు, మాట తప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి వస్తున్నారా? రేపు విజయవాడ ఆంధ్ర రాష్ట్రంలో కాలు మోపినప్పుడు మీరు మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నారని చెప్పడానికి వస్తున్నారా? ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు సార్. మేము మా యొక్క సమస్యల హారంతో మీకు స్వాగతం కలుగుతూ ఉన్నాం. మా యొక్క సమస్యలు బోల్డ్ ఉన్నాయి. రాష్ట్ర యువత నడి రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. జొమాటో బాయ్స్ కానీ మరి టిఫిన్ సెంటర్లో పనిచేసే పరిస్థితి బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ గతి మీరు ఎందుకు పట్టించారు మా రాష్ట్రానికి అని చెప్పి మేము అడుగుతాం.